గురువుగారు పంచకృత్య కారకుడిగా పరమేశ్వరుని అభివర్ణిస్తారు. ఆ పంచకృత్యాలేంటి? సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, పునఃసృష్టి, ఇవి పంచకృత్యములు. శివపురాణం 2వ ఖండం రుద్ర సంహిత. ఇందులో మళ్ళీ ఉపవిభాగాలు ఉమా సంహిత, కుమారఖండం ఈ పేర్లతో ప్రసిద్ధం. ఏమిటి ఈ ప్రత్యేకత? పరమేశ్వరుడు సృష్టికారకుడు. బ్రహ్మ కదా పురాణ జ్ఞానం తెలిసిన వారికి కలిగే మొదటి సందేహం ఇదే. అష్టాదశ పురాణాలలో అనేక పురాణాలు పురాణ నామాన్ని అనుసరించి కూడా మనం గ్రహించే అంశం ఇది. విష్ణు పురాణం విష్ణువే పంచకృత్య పురాయణుడిగా అభివర్ణిస్తుంది. దేవీ భాగవతం దేవీ స్వరూపమే ఈ 5ంటిని నిర్వహించే శక్తి సామర్థ్యాలు గల దైవంగా ప్రస్తావన చేస్తుంది. శివ సంబంధమైన పురాణాలు సైతం శివుడే పరమదైవంగా అభివర్ణిస్తాయి. 18 పురాణాలలో శివుడే పంచకృత్య పరాయణుడు అని అభివర్ణించే పురాణాలు 7 పురాణాలు. అధికం శివ సంబంధితమే. సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, పునఃసృష్టి, ఈ 5ంటికే పంచకృత్యములు అని పేరు. లయకారకుడు కాబట్టి లయకాలంలో సమస్తమైన ప్రపంచాన్ని తనలో లీనం చేసుకునే శక్తి కూడా కలిగిన వాడు కనుకనే ఎక్కడ ఏ వస్తువు లీనం అవుతుందో అక్కడే మళ్ళీ సృష్టి కదా. ఎక్కడ ఏ వస్తువు తన రూపాన్ని మార్చుకుంటుందో అక్కడే ఆ వస్తువు యొక్క ఉనికి మళ్ళీ లభిస్తుంది కదా. సముద్రంలో ఉండే నీరు అగ్నితత్వం కారణంగా మేఘముగా రూపుదిద్దుబడింది. ఆ మేఘము వెళ్ళి మరి ఒక చోట వర్షంగా కురిసింది. కురిసిన ఆ వర్షములోని నీరు అంతా కూడా మళ్ళీ కాలువలుగా, నదులుగా, ప్రవాహాలుగా మళ్ళీ సముద్రం చేరవలసిందే. ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం. మూలంలో ఏ దైవాన్ని మనం స్మరిస్తామో ఆ దైవం పంచకృత్య పరాయణత్వం ఆధికారికంగా అని ఆ పురాణాలు ప్రస్తావన చేస్తాయి. వైదిక ధర్మాన్ని అనుసరించే వారందరికీ పరమేశ్వరుడే పంచకృత్య పరాయణుడు. శివుడే కర్త, శివుడే హర్త, శివుడే భర్త, శివుడే మూలం. అంతకంటే మించి మరి ఒకటి లేదు కనుకనే శివశాసనత 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 నగురోరధికం 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 నగురోరధికం. ఇది ప్రమాణం.